అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఉపశీర్షికగా ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు పూజాఫలం. పూజాఫలం సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. దర్శకుడు బిఎన్ రెడ్డి. పాట పేరు నిన్నలేని అందమేదో అనే పాట. అది రచయిత సి నారాయణ రెడ్డి గారు, పాడిన వారు ఘంటసాల మాస్టారు, అలాగే సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఇందులో పాట నిన్నలేని అందమేదో నిద్ర లేచినందుకు అనే ఈ పాట. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నటి శిరోమణి, ఆనాడు ఆమెను ఎలాగైనవారు సావిత్రి, మహానటి సావిత్రి. అంటే నటి శిరోమణి కూడా బిరుదు ఉండేది ఆమెకు అప్పుడు. నటి శిరోమణి, మహానటి సావిత్రి, కళాభారతి జమున, కళా వాచస్పతి జగ్గయ్య తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని శంభు ఫిలిమ్స్ వారు 1964లో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఆ రోజుల్లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉండేదంటే, నిజంగా ఈ సినిమా పూజాఫలం అనగానే అప్పట్లో ఒక ట్రయాంగిల్లో కూడా కాదు, ఒక జమీందారు ఆయన కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అయితే వారింట్లోకి ఒక బ్యాంకు ఏజెంట్ గారు వారు అద్దెకు వస్తారు. వారి అమ్మాయిని చూసి అతను సైడ్ నుంచి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. ఇష్టపడమే కాదు, లవ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని మాత్రం సోదరుడుగానే భావిస్తుంది. అంటే ఆ విషయం తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. అయితే సినిమా నిన్నలేని అందమేదో నిద్ర లేచినందుకు అనే గీతం దర్శకులు బిఎన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, అభిరుచి గల తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన చిత్రం పూజాఫలం. అలాగే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి, కళాభారతి జమున అభినయం ఇందులో చెప్పుకోవలసింది. చాలా అద్భుతమైనటువంటి నటన వారు ప్రదర్శించారు. అలాగే ఇందులో జగ్గయ్య గారు అసలు అంటే జగ్గయ్య ఆయన స్నేహితుడుగా ఉంటారనమాట ఈయనకు. అంటే నేను పేర్లు చెప్పేస్తున్నాను. నాగేశ్వరరావు గారికి ఆయన స్నేహితుడు. ఆ స్నేహితుడుగా ఉంటే జగ్గయ్య గారిని నాగేశ్వరరావు తన యొక్క ఆర్థిక సహాయంతో ఆయన చదివిస్తాడు. చదివించేటప్పటికి సరే ఈ నాగేశ్వరరావు గారు ఈ విధంగా ఆమెను ప్రేమించడం చేస్తూనే ఉంటాడు. ఆమె ఇదేమీ పట్టించుకోదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జమున, సావిత్రి గారి నటన చాలా అద్వితీయంగా ఉంది. వారిద్దరూ కూడా చాలా బాగా నటించారు ఈ సినిమాలో. అయితే ఈ చదువు కోసం అని చెప్పి పై చదువులకి చెన్నై ఎక్కడికి వెళ్తారు ఆయన నాగేశ్వరరావు గారు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఈ బ్యాంక్ ఏజెంట్ గారు వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వారితో పాటే జమున గారు కూడా వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అనే విషయం ఎవరికి తెలియదు. ఇక అది లాస్ట్లో తెలుస్తుందన్నమాట, జగ్గయ్య గారు జమునను వివాహం చేసుకోవడం. అలాగే అయితే ఇక్కడ ఏమైపోతుందంటే ఈయనకు నాగేశ్వరరావు గారికి కొంచెం మతి